హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన బైట్స్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు మనం బెల్లం పొంగల్ని కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా చేసి పెడితే అమ్మవారు మీకు, మీ ఫ్యామిలీకి, అలాగే మా సబ్స్క్రైబర్స్కి అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక లైక్ ఇవ్వండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కప్తో 1/2 కప్ పెసరపప్పు వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. వీటిని వేసుకున్నాక బాగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్నాక 1 కప్తో రైస్ తీసుకున్నాం కదా, ఆ కప్తో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు మిల్క్ అంటే కాచి చల్లార్చి పెట్టుకోవాలి. వేసుకుని కుక్కర్ పై మూత పెట్టేసుకుని మనం 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ ఏదైనా తీసుకొని ఇలా 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక 1/2 కప్ వాటర్ వేసుకుని బెల్లాన్ని బాగా కరిగించండి పాకం వచ్చే వరకు. అంతలో రైస్ బాగా ఉడుకుతుంది. బెల్లం పాకం తీగలా ఉండాలి, అప్పుడే మనకు మంచి టేస్ట్ అవన్నీ వస్తాయి. చూడండి, ఇలా తీగలా వస్తుంది. ఒక 4 to 5 విజిల్స్ సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత రైస్ని స్మాష్ చేసుకోండి. పాకం వేసిన తర్వాత రైస్ని స్మాష్ చేయడానికి ఉండదు, అప్పుడు వేడి వల్ల పెద్దగా బాగోదు. సో ఇప్పుడే స్మాష్ చేసుకుని పాకం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు 5 minutes తర్వాత ఇలాచీ పౌడరు మరియు పచ్చకర్పూరం చిటికెడు వేసుకుంటే సరిపోద్ది. కర్పూరం లేకపోతే ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేపుకుని ఇందులో వేసుకుని బాగా టాస్ చేసుకుంటే మన వేడి వేడి బెల్లం పొంగల్ రెడీ. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.